సార్ ఇక్కడ అల్లు అర్జున్ గారు ఏదైతే వాళ్ళ కుటుంబాల్ని ఆదుకుంటారో, సమ్ ఎక్స్ అమౌంట్ అనే ఎఫ్‌డి చేస్తారో, ఈ మొత్తం మాట్లాడారు కదా! మాట్లాడిన తర్వాత ఓయూ, జేఏసీ వాళ్ళు వాళ్ళకి అండగా ఉంటానని చెప్పినా కూడా వీళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళి పూల కుండీలు పగలగొట్టడం, అక్కడ విధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? ఇప్పుడు అక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే ఇంటెన్షన్ బిహైండ్ అన్నది చూడండి. ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఏంటంటే గవర్నమెంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఇండైరెక్ట్ గాను పోలీస్ వ్యవస్థని బ్లేమ్ చేస్తూ మాట్లాడాడు అతను. అవును. సో ఆబ్వియస్లీ రియాక్టివ్ మోడ్ ఉండదా? హీరోకి నీకు ఒకటికే ఫ్యాన్స్ అట్రైతే ఉస్మాన్ హిస్టరీలో జేఏసీలో ఉన్న వాళ్ళు చాలా మంది రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఉండవచ్చు. ఏ ఓకే, పోలీస్ తీసుకుంది కదా, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంది కదా, అరెస్ట్ చేశారు వాళ్ళని. వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు అనుచరులు అన్నట్టుగానే ఫోటోలు చెప్తుంది వస్తున్నాయి. అదే సార్, ఎవరికైనా సినిమాటిక్ గా ఫ్యాన్స్ ఉంటారు అనుకోవడం మీ భ్రమ. పొలిటికల్ కూడా టాలెస్ట్ పర్సనాలిటీ అంటే స్టేట్ చీఫ్ మినిస్టర్, వాళ్ళకి ఫ్యాన్స్ ఉండకుండా ఎలా ఉంటారు? సో వాళ్ళ మీద కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫ్యాన్స్ అని చెప్పి పోలీసు ఆగలే కదా, ఆరుగురిని అరెస్ట్ చేసింది తెలుసా. మళ్ళీ ఎవరు ఏ వ్యవస్థ కాపాడుతుంది నీకు? మళ్ళీ పోలీస్ వ్యవస్థ కాపాడుతుంది. అంటే పోలీస్ వ్యవస్థని తక్కువ చేసి మాట్లాడడం ఖచ్చితంగా తప్పని చెప్తాను. నాకు ఇంప్లిమెంట్ చేయలేదు అవన్నీ క్రానికల్ ఆర్డర్లో ప్రతిదీ చూపించారు. సార్ ఇక్కడ చాలా మంది క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ అది పెట్టిన ప్రెస్ మీట్లో మీరు చూస్తే, సో నాకు ఆ రోజు నైట్ లేటు ప్రెస్ అది గంటన్నర లేట్ అది అన్నారు. ఏమో ఇంగ్లీష్ లో మాట్లాడుతాను, తెలుగులో మాట్లాడుతాను, ఇంగ్లీష్ లో. ఎస్. సో ఆ ప్రెస్ మీట్ లో ఇంకోటి ఏంటంటే, అల్లు అర్జున్ గారు అక్కడ ఒక అమ్మాయి రేవతి అనే అమ్మాయి ఒక చనిపోయిందని నాకు నెక్స్ట్ డే తెలిసిందని ఒక మాట అన్నారు. అబద్ధం. ఇంకొకటి అబద్ధం. నేను మొదలు చెప్తున్నా, నాకు ఏసీబీ గారు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో కమిషనర్ గారి ముందు నిన్న ప్రెజెంటేషన్ ప్రజాబాహుళ్యంలో ప్రజలకు ఇచ్చిన ప్రెజెంటేషన్ అది. అందులో ఆయన ఎలా తప్పు మాట్లాడు? అవును, ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. అక్కడ ఏసీబీ గారితో పాటు డీసీపీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వెళ్ళి చెప్పారా అని. చెప్పిన తర్వాత ఈయన పర్సనల్గా వెళ్ళిన ఫుటేజ్ ఉంది. ఇంకా సార్ ఇంకేం కావాలి? అంటే అబద్ధాన్ని కప్పుదాం, కలరింగ్ వేద్దాం అంటే కుదరదు. సో అదే అల్లు అర్జున్ గారు ఇంకోటి ఏంటంటే, నేను ఎటువంటి పార్టీస్కి వెళ్ళలేదు, ఫంక్షన్స్కి వెళ్ళలేదు అని ఇంకో మాట అన్నారు. సో కట్ చేస్తే అదే నెక్స్ట్ డే తెలిసిందన్నారు. అదే నెక్స్ట్ డే అక్కడ సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు అక్కడ కేక్ కట్ చేయడం ఒక ఉదంతం చూసాం. ఇంకోటి అంటే 1000 కోట్ల కలెక్షన్ వచ్చిందని ఢిల్లీలో ఈవెంట్ చేశారని ఇంకోటి చూసాం. సో ఇంకోటి ఏంటంటే, చాలామంది ఏం చెప్తున్నారంటే, ఏదైతే ఒక అమ్మాయి చనిపోయింది నీకు నెక్స్ట్ డే తెలిసిన తర్వాత నువ్వు ఎందుకు ఒక వీడియో అనేది పెట్టలేదు? నెక్స్ట్ డే తెలిసిన వెంటనే నువ్వు పెట్టలేదు. ఆ నెక్స్ట్ డే 6th నైట్ 9 తర్వాత ఎప్పుడో నువ్వు వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంకోటి అంటే, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, మా పోలీసులు అక్కడికి వెళ్ళి ఒక ఎంక్వైరీ లాంటిది ఒక తీసుకొని వారి ఇంటికి వెళ్ళడం అంటే, అక్కడ కూడా పోలీసులతో దురుసుగా మాట్లాడడం జరిగింది అల్లు అర్జున్ గారు. నన్ను బట్టలు మార్చలేలేదు, ఇలా దురుసుగా మాట్లాడడం జరిగిందని రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో అల్లు అర్జున్ గారు పాయింట్ ఆఫ్ విషయంలో వస్తే, ఈవెన్ నెక్స్ట్ డే తెలిసిందని వీడియో అనేది పెట్టలేదు, ఏదో ఎటువంటి ఫంక్షన్స్ పార్టీస్ చేసుకోలేదు. ఇంకోటి అన్నారు, కట్ చేసి కేక్ కట్ చేయడం జరిగింది, ఢిల్లీ ఈవెంట్స్కి వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారు అండ్ చెప్పిన విధానం, చెప్పే దాంట్లో కానీ అల్లు అర్జున్ గారు చెప్పిన దాంట్లో కానీ మీకేమనిపించింది? ఏది వాస్తవం అనిపించింది? రేవంత్ రెడ్డి గారిది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మీరే చెప్తున్నారు కదా, క్రానికల్ హెడర్ లో మీరు ఉదాహరణ తర్వాత చూస్తే వాట్ ఈ సెడ్ వర్సెస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మూడు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్ మనం చూసాం. నిన్న ఆయన మళ్ళీ ప్రవచనాలు ఇస్తున్నారు కదా, సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయొద్దు, చెప్పొద్దు, తిట్టొద్దు. ఏంది ఇది? అంటే వాళ్ళ నువ్వే గౌరవిస్తే. ఇప్పుడు నేను గతంలో ఒకసారి రామ్ గోపాల్ వర్మని చూశాను, ఆయన కాల్ వేసుకుని కమిషనర్తో మాట్లాడడం చూసాను. ఓకే, ఈయన కాఫీ కప్పుతో యాజ్ ఇఫ్ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ హూ కెన్, కొన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కాఫీ ఆఫర్ చేసి, కమిషనర్ గారు కూడా కాఫీ తాగుతూ, వెళ్ళిన ఎస్ఐ గారు, సిఐ గారు కూడా కాఫీ తాగుతూ, తాగిన తర్వాత వెళ్దాం అంటే అది సూర్యుడు వాతావరణం. మన బట్టలు కూడా మార్చుకునేవా, బెడ్రూమ్కి వచ్చేస్తావా అంటే డైరెక్ట్ బెడ్రూమ్కి వస్తావా? రేవంత్ రెడ్డి గారికి వెళ్ళలేదు బెడ్రూమ్లోకి, ఆయన బెడ్రూమ్లో ఉంటేనే కదా తలుపులు ఎరగొట్టుకుని అరెస్ట్ చేశారు. అప్పుడు ఇంకా ఎంపీ కూడా ఆయన. చట్టం సార్, పోలీస్ వ్యవస్థకి ఒక డిస్క్రిప్షన్ ఉంది, వాళ్ళు చేసేది శాసనం. ఓకే, మనం చెప్తున్నాను, మీ ఇంటికి మా ఇంటికి ఎందుకు రారు? ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళరు? ఎందుకంటే పీపుల్ హూ మెయింటైన్స్ డెకరం. మనం విచక్షణ రాహిత్యంగా ప్రవర్తించినప్పుడు వచ్చే ఉపద్రవం కూడా మనం ఆస్వాదించగలం. సినిమా కాదు కదా. అవును, సినిమా అయితే మన చెట్టు కొట్టేస్తారు, ఒక్క తను తింటే వెళ్ళి అక్కడెక్కడో పడినట్టు. ఎస్ఐని కూడా తన్నే అంత సామర్థ్యం ఉంది మా హీరో కంటే. సినిమాలు తప్పట్లు ఏళ్ళు ఉంటాయి, ఇక్కడ నిజ జీవితం అలాంటిది ఏమీ లేదు, మూసుకుని వెరగెట్టవలసిందే. అవును సార్. ఇంకోటి ప్రెస్ క్లబ్లో ఏసీపీ గారు మాట్లాడి మా ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తూ మా ఫ్యామిలీస్ బాగా ఇబ్బంది పోలీసెస్ ఫ్యామిలీ బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఈవెన్ సారు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడమే జరిగిందన్నమాట. ఏదైతే మీరు ఎక్కువ తక్కువ ఏదైనా మాటలు కానీ మీ చేష్టలు కానీ ఎటువంటి మాట్లాడినా కానీ
రీల్స్ కట్ చేస్తా ఉన్నట్టుగానే చెప్పడం జరిగింది. మీకేమనిపించింది సార్ మొత్తం ప్రెస్ మీట్ చూసిన తర్వాత? నేను చెప్తున్నాను సార్, పోలీస్ ప్రతిస్పందన రేరెస్ట్ గా ఉంటుంది, ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. వాళ్ళు సంయమనం పాటించినంత ఎవరు పాటించరు. ఏంటి సార్, డీసీపీ గారు, ఏసీపీ గారు, కమిషనర్ గారు ఎంతమంది కూర్చుని అంతమంది అంత సిచ్యువేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారంటే మనకన్నా సీరియస్నెస్ ఎంత ఉందో వాళ్ళకి ఆలోచించండి. వాళ్ళు ఎంత ఇంపాక్ట్ తీసుకుంటున్నారు. ఆఫ్టర్ మనం వీడియో చేస్తేనే కింద అమ్మనా బూతులు తిడుతున్నారు. అవును, అలాంటిది వాళ్ళ ఫ్యాన్స్ మతి భ్రమించిపోతుంది వాళ్ళకి. తెలుసా ఆ పోలీస్ స్థాయి ఏంటో, వాళ్ళు ఎవరో కూడా ఇంగిత వ్యాపారాలు మర్చిపోయి ఇష్టం వచ్చిన ట్రోలింగ్లు చేస్తే ఊరుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఈ రోజున సిస్టమ్లో ఇలా చిటికేసి పట్టుకుంటారు సార్ ఎవరినే. నన్ను ఇలా ఒక్క స్పాన్ ఆఫ్ నో టైం ఏ మొబైల్ నుంచి వచ్చిందో, ఎవరు పెట్టారో, ఎక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో కూర్చుని సముద్రం అడుగు నుంచి పెట్టినా సరే 6 గంటలు పట్టుకుంటారు. అలాంటి వ్యవస్థ ఉంది. పోలీస్ టవర్స్ దేనికి కట్టారు అనుకుంటారు. ఇక్కడ రోడ్ నెంబర్ 12లో మొత్తం మన అందరూ సర్వేలెన్స్ లో ఉన్నాం. ఎవడు ఎక్కడ సేవ చిటుక్కుమన్నా ఇలా చిటికేసి పట్టుకుంటారు. లేకపోతే భూమాకిలి ఎత్తుకెళ్ళిపోయింది కిడ్నాప్ అదేను. అవునవును, 18 నిమిషాలు పట్టుకున్నారు. అవును, పట్టుకున్నారు. అవును. చేత డోంట్ అండర్ ఎస్టిమేట్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్. రెస్పెక్ట్ దెమ్. వాళ్ళు నీకు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించడానికి ఉంటారు. తిరగబడ్డ కార్యక్రమానికి సినిమా కాదు వాస్తవం. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ పర్ఫార్మింగ్ దేర్ డ్యూటీస్. అబ్స్టకల్స్ క్రియేట్ చేస్తే ఎవరికైనా ఒక సాటి ఎమ్మెల్యే అంటే మన పోలీస్ స్టేషన్ గొడవకి వెళ్తే ఏమైంది నెక్స్ట్ డేకి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.